రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ తనదే విజయమని భావించారు. అయితే 2014లో టీడీపీ బీజేపీలు కలిసి పోటీ చేయడంతో ఆయన లెక్కలు తప్పాయి. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అదే కాంబినేషన్ వర్కౌట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. జగన్ కు మింగుడుపడటం లేదంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గం ఇన్ఛార్జీలు మార్పులు చేర్పులతో సిట్టింగ్లు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మరోవైపు ఎంపీ అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. వాటితోనే తర్జన భర్జనలు పడుతున్న జగన్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రదర్శిస్తున్న దూకుడు, చేస్తున్న విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తున్నారు. సరిగ్గా ఇదే టైంలో ఢిల్లీకి చంద్రబాబుకి బీజేపీ ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు రావడంతో సీఎం ఉలిక్కి పడుతున్నారంట. ఆ క్రమంలో కేంద్రంలోని మోడీ సర్కార్పై మునుపెన్నడూ లేని విధంగా ఒక్కసారిగా జగన్ స్వరం మారిపోయింది. ఇప్పటిదాకా కేంద్రంతో లోపాయికారి ఒప్పందం ఉన్నట్లే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. దానికి తగ్గట్టే వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో వ్యవహరించారు. కీలకమైన ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు, ఆర్జీఐ, పౌరసత్వ సవరణ బిల్లులతో పాటు 3 వ్యవసాయ బిల్లు వైసీపీ మద్దతు లేకపోతే పార్లమెంట్లో పాస్ అయ్యే పరిస్థితి ఉండేది కాదంటారు. అలాంటి బిల్లులకు మద్దతు ఇవ్వాలంటే ఏపీకి కనీసం 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ షరతు విధించి ఉంటే రాష్ట్రానికి ఆ హోదా దక్కేదన్న అభిప్రాయం ఉంది. అలాంటి అవకాశాలను వాడుకోలేకపోయారని విపక్షాలు విమర్శిస్తున్నా జగన్ డోంట్ కేర్ అన్నట్లే వ్యవహరించారు. ఆఖరికి మణిపూర్లో విస్తృతంగా జరిగిన హింసాకాండలో వందలాది చర్చిలు ధ్వంసమై పాస్టర్లపై దాడులు జరిగినప్పుడు కూడా జగన్ మాట్లాడలేదు. ఒక క్రిస్టియన్ అయి ఉండి కూడా ముఖ్యమంత్రి ఆ దాడులపై స్పందించలేదు. కేంద్రానికి తొత్తు అవ్వడం వల్లే జగన్ మణిపూర్ ఘటనపై రియాక్ట్ అవ్వలేదని పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పిస్తూ క్రైస్తవ ద్రోహి జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేసినా ఆయన రియాక్ట్ అవ్వలేదు. అలా కేంద్రంపై విధేయత చాటుకుంటున్నారని ఎప్పటి నుంచో జగన్ పై విమర్శలు వెలువెత్తుతూనే ఉన్నాయి. అలాంటి జగన్ ఇప్పుడు కేంద్రాన్ని దెప్పిపొడుస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా అసెంబ్లీలో కేంద్ర వైఖరిపై విమర్శలు గుప్పించారు. కొన్నేళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయని ఫైనాన్స్ కమిషన్ సూచించినట్లు కేంద్ర పన్నుల్లో వాటా పూర్తి స్థాయిలో అందడం లేదని సభాముఖంగా లెక్కలు చెప్పి మరీ విమర్శలు గుప్పించారు. దాంతో ఏపీకి ఆదాయం భారీగా తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు. మరి 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ఇంతకాలం రాష్ట్రానికి కావాల్సిన వాటాలపై ఎందుకు నోరెత్తలేదు? ఇప్పుడే ఎందుకు విమర్శిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైతే ఏపీలో బీజేపీ ఒంటరిగా కాకుండా టీడీపీతో పొత్తు ప్రస్తావన తెచ్చిందో వెంటనే వైసీపీ బాస్ వాయిస్ పారిపోయిందన్న అభిప్రాయం చర్చల్లో వ్యక్తమవుతోంది. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కాదు కదా, ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని, అలాగే పెండింగ్ కేసులు గుర్తు చేస్తూ ఇలాంటి సమయంలో కేంద్రంతో వివాదాలు అవసరమా అని జగన్ కు కొందరు వైసీపీ ముఖ్యులు చెప్పినప్పటికీ ఆయన వినలేదంటున్నారు. మొత్తానికి బాబు బీజేపీల పొత్తుతో వైసీపీలో అప్పుడే అలజడి మొదలైంది.